ది హ్యాండ్స్ ఇండియా ఆధ్వర్యంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2025 విజయవాడలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక పేరొందిన యూనివర్సిటీలు, కాలేజీ యాజమాన్యాలు ఈ ఫెయిర్కు హాజరయ్యాయి. ఒంగోలు నుంచి క్విజ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రతినిధులతో మా కరెస్పాండెంట్ శ్యామ్ ఫేస్ టు ఫేస్. ది హన్స్ ఇండియా ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ ఫెయిర్ 2025 పేరిట విజయవాడలో 2 రోజుల పాటు ప్రత్యేకమైన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక యూనివర్సిటీలు, కాలేజీలు వీళ్ళందరూ ప్రతినిధులు హాజరయ్యారు. ఇక్కడ ప్రధానంగా ఎవరెవరు హాజరయ్యారు, వాళ్ళ యొక్క ఎటువంటి కోర్సులు ఆఫర్ చేస్తున్నారు, ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ వాళ్ళ ఉపయోగాలు ఏంటి అనేది ప్రస్తుతం మనకి ఇప్పుడు చూద్దాం. చెప్పండి సార్, మీరు ఏ కాలేజీ నుంచి? మేము SRK ఇంజనీరింగ్ కాలేజ్, భీమవరం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. చెప్పండి, ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్కి రావటం ఎలా ఉంది? మాకు చాలా ఆనందంగా ఉందండి. మాకు ఎక్సలెన్స్గా ఉంది, ఇన్వైట్ చేశారు, సో హానర్డ్గా వచ్చాము. చెప్పండి, ఎస్ఆర్కే కాలేజ్ మీరు ఎటువంటి కోర్సులు ఆఫర్ చేస్తున్నారు? మాది ఓన్లీ ఫర్ ప్యూర్ ఇంజనీరింగ్ కోర్సెస్ అండి, బీటెక్ అండ్ ఎంటెక్ కోర్సెస్. రీసెంట్గా BBA కూడా స్టార్ట్ చేసాము, అలాంగ్ విత్ PhD ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. అంటే ఎలా ఇప్పుడు ప్రస్తుతం అంటే కొత్త AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే ఇంకా అనేక కొత్త కోర్సులు కూడా వస్తున్నాయి. ఇటువంటి మీరు ఏ రకంగా అవి కూడా మీరు ఆఫర్ చేస్తారు? మొత్తం అండర్ గ్రాడ్యుయేషన్లో టోటల్ 12 బ్రాంచెస్ ఉన్నాయండి మాకు. ఇదివరకు ఏంటంటే మామూలు CSC, IT, మెకానికల్, సివిల్ ఇవి కోర్ బ్రాంచెస్ కింద ఉండేవి. ఇప్పుడు ఏంటంటే AML, AIDS, CSD, CSBS, అలానే CSIT, అలానే డిఫరెంట్ కోర్సెస్ కూడా తీసుకొచ్చారు. అకాడమిక్ ఏంటంటే ఇప్పుడు ట్రెండ్కి ఎలా ఉందో అలా స్టూడెంట్స్ని రెడీ చేయాలి. సో ఆ ప్రకారంగా మేము కోర్సెస్ డిజైన్ చేసి ఆ బ్రాంచెస్ తీసుకొచ్చారు. ప్రస్తుతం అంటే ఈ కోర్సులు ఆఫర్ చేయటమే కాకుండా వాళ్ళకి అంటే జాబ్ పరంగా కూడా ఆపర్చునిటీస్ అంటే కొత్తగా వస్తున్నాయి. వాళ్ళకి అటువంటి జాబ్ ఆపర్చునిటీస్ కూడా వచ్చే కోర్సులైనా మీరు? మేము జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ కూడా ఉంటాయండి. ఎందుకంటే ఈ అకాడమిక్ కోర్సుల్లోనే మాకు ట్రైనింగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మేము ఏంటంటే సెకండ్ ఇయర్ నుంచి ట్రైనింగ్ మేము పెడతాం. రెగ్యులర్ క్లోజ్ వర్క్ కాకుండా సెకండ్ ఇయర్ నుంచి స్టూడెంట్స్కి కంపెనీకి ఎలాంటి రిక్వైర్మెంట్ కావాలి, సో ఆ బేసిస్ మీద స్టూడెంట్స్ కూడా స్పెషల్గా ట్రైనింగ్ ఇప్పించి, ఫ్యాకల్టీతో ట్రైనింగ్ ఇప్పించి సెమినార్స్ ఇప్పిస్తాం, కంపెనీ గెస్ట్ని పిలుస్తాం, కంపెనీ ఎక్స్పర్ట్స్ని పిలుస్తాం. ఎందుకంటే కంపెనీ ఎక్స్పర్ట్స్ వస్తే వాళ్ళకి ఎలాంటి స్టూడెంట్స్ కావాలో, వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ కావాలో వాళ్ళు స్టూడెంట్స్కి ఇన్ఫామ్ చేస్తారు. సో దాన్ని బేస్ చేసుకుని స్టూడెంట్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి రెడీ అవుతారు. సో ఆ ప్లాన్ అండి మాది. అంటే మీరు SRKలో మీరు ఏంటంటే? I'm a student in SRK Engineering College and I'm currently pursuing AML in advanced level also. అది ఎలా ఉందండి మీకు? అది It's a very extraordinary and outful to joining that college because of in that college there are so many advanced level techniques we are learning from the college, and also college faculty are providing us new skills how to learn from the, and also they're telling to us how to we can go for the companies and how can we also how they can recruit. And coming to the main point from our college, the topmost companies are recruiting our college from the companies, and it's very grateful for me to join in SRK Engineering College. మీ పేరేంటమ్మా? సార్ హేమంత్ నరసింహ సార్. మీరు అక్కడ కాలేజీ? నేను కూడా థర్డ్ ఇయర్ అయింది, ఇప్పుడు 4th ఇయర్కి వచ్చాను. AML స్టూడెంట్నే సార్ నేను కూడా. సో ఇప్పుడు ఆ కోర్సు ఎలా ఉంది అంటే కొత్తది కదా? సో కోర్స్ ఏంటంటే ఫస్ట్ ఇయర్లో స్టార్టింగ్ పైథాన్ నుంచి స్టార్ట్ చేస్తారు సార్. సో పైథాన్ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మీకు బేసిక్స్ ఇంట్రడక్షన్ టు AML అనే కోర్స్ స్టార్ట్ చేస్తారు. తర్వాత సెకండ్ సెమిస్టర్కి వచ్చేసరికి మెషిన్ లెర్నింగ్ స్టార్ట్ చేస్తారు సార్. మెషిన్ లెర్నింగ్ థర్డ్ ఇయర్లో డీప్ లెర్నింగ్ స్టార్ట్ చేస్తారు సార్. ప్రొఫెసర్స్ కూడా అందరూ బాగా చెప్తున్నారు, అందరికి అర్థమయ్యేలానే చెప్తున్నారు. వీక్లీ మామూలు టెస్ట్స్ అవి ఉంటాయి. అండ్ ఓన్లీ అకాడమిక్ పర్పసే కాకుండా హ్యాకథాన్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటారు. బాడీ మెంబర్స్ ఉంటారు, డిపార్ట్మెంట్ ఉంటాయి, అండ్ కాలేజ్ తరపున కూడా ఒకటి ఉంటుంది, అండ్ సపరేట్గా కూడా ఈవెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి. హ్యాకథాన్స్లో కూడా బాగా పార్టిసిపేట్ చేస్తారు సార్ అందరూ. అది ఎస్ సార్, బాగా చెప్తారు సార్, అందరూ అర్థమయ్యేలానే చెప్తారు అందరూ. అంటే ఈ ఎడ్యుకేషన్ పేరు చూసుకున్నట్లయితే అనేక సంస్థలు కూడా ఇక్కడికి వస్తున్నాయి. అయితే కొత్త కోర్సులు అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టు ఈ SRK ఇంజనీరింగ్ కాలేజీ చూసుకున్నట్లయితే వాళ్ళు 2వ సంవత్సరం నుంచే కూడా అంటే 4వ సంవత్సరం తర్వాత జాబ్ ఆపర్చునిటీ ఎలా ఉంటుంది అనేది 2వ సంవత్సరం నుంచే వాళ్ళ యొక్క ప్రత్యేకమైన శిక్షణ, అలాగే కంపెనీ ప్రేటులను అక్కడ పిలిపించడం, వాళ్ళతో లెక్చర్ గెస్ట్లు అనేది వాళ్ళకి ఇప్పించడం, అంటే ఇవన్నీ చూసుకున్నట్లయితే 4
సంవత్సరాల కోర్సు పూర్తయ్యేలోపు ఒక పూర్తి స్థాయి 100% క్వాలిఫికేషన్తో విద్యార్థి తయారు చేయడమే తమ యొక్క ముఖ్య లక్ష్యం అని అంటున్నారు. ఓవర్ టు స్టూడియో.